మనోహర్ గారు గెలిచారు కాబట్టి తెనాలి అభివృద్ధిని కోరుకుంటున్నాం. అది మన ఈ కాలువలు డొంక రోడ్లు క్రేన్లు పెట్టి ఎక్కడ ఇప్పుడు నందివేలికి వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు అమ్మితే అవన్నీ శుభ్రం మనోహర్ గారు అన్నీ శుభ్రం చేపించేస్తున్నారు. ఈ కాలువ అంతా పుడికి తీపిచ్చారు. చెండ ఉన్న రోతంతా పుడికి తీపిచ్చి ఆయన సొంత డబ్బులతో కానీ పార్టీ డబ్బులతో కానీ నీట్గా చేపిస్తున్నాడు మనోహర్ గారు. అది వాస్తవం. 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం? పూర్తి చేస్తారు ఈ గవర్నమెంట్ పూర్తి చేసిద్ది. ల్యాండ్ టైటిల్ మీద అభిప్రాయం బాబాయ్? అసలు జగన్మోహన్ పోవడానికి కారణమే అది. ఇప్పుడు నా సొమ్ము మీద అతని పత్రాలు, అతని ఫోటోలు, అతని పేర్లు వేయించుకునేది ఏంటి అని జనం అభిప్రాయం, అందరూ అభిప్రాయం అదే. బాబాయ్, పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడు అని కొంతమంది, కాదు వైసీపీ కారణం కొంతమంది అంటారు. మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో చేసినట్టయితే చంద్రబాబు నాయుడు తప్పయ్యేది. జగన్ ప్రభుత్వంలో కూడా అవ్వలేదు కదా అది. ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయ్యిందనుకో మంచిదే. అది ఎవరు వచ్చినా ఏం కోరుకుంటారు బాబు? మంచి జరగాలని కోరుకుంటాం. ఎవరైనా అందరికి న్యాయం చేయాలని కోరుకుంటాం. కానీ ఏం కోరుకుంటాం మేము? రోడ్లు బాగా వేయాలి, మంచినీళ్ళు మంచిగా రావాలి, పిల్లలు బాగుండాలి. అది మేము కోరుకునేది నాయన. అంతకని ఏం కోరుకుంటాం బాబు? ప్రజలంతా చల్లగా ఉంటే బాగుంటాం అందరమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడుగా, మరి ఇంక ఇవ్వలేదుగా. ఇస్తే తెలుస్తే ఏం పథకాలు ఇచ్చాడు. ఇంకేం అమల్లోకి రాలేదుగా, ఏం ఇవ్వలేదుగా మనకి. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు. ఏం మరి ఇంక రాలేదు, బస్సులు రాలేదుగా. బస్సులు వస్తే ఎక్కితే తెలిసిద్ది, బస్సులు రాలేదుగా బాబు. అది నాయన. 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామంటున్నాడు. ఏం చేస్తానంటున్నాడుగా. చేస్తే మంచిదేగయ్యా. ఇక్కడ ఈ దేశం పిల్లలు పరాయి దేశాలకు వెళ్ళకుండా ఏడే ఉంటారుగా, ఆడవాళ్ళు మగవాళ్ళు పుణ్యం కట్టుకొని. అది ఇంకంతకన్నా మనం ఏం చెప్పగలుగుతాం నాన్న. మనోహర్ పై ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన గెలిచాడు అంతే. జనాల్లో ఎలాంటి అభివృద్ధి కోరుకుంటారు? మాకు అభివృద్ధి అంటే రోడ్లు కావాలి. మాకు రోడ్లు ఉంటే మా ఆటోలు బాగుపడతాయి. అది ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా పెట్టుకొని మా ఆటో వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. పెట్టుకుంటే అది పెద్దవాళ్ళకి కాబట్టి పెట్టుకొని. రాజధాని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం. ఏమో మరి చేయగలగవచ్చు. ఆయన ఎట్టు చేశాడు, ఈయన కూడా ఎట్టు చేస్తాడు మనం చూస్తేనే కదా తెలిసేది. రిషికొండ మీద మీ అభిప్రాయం? అట్లాంటి మన అంత పెద్దగా వెళ్ళలేదు. మేమేదో రోడ్లు మేము బతికేవాళ్ళం ఇక్కడ అంతే. ఫస్ట్ అభివృద్ధి కావాలి. పథకాలు ఇవ్వటం కంటే, నా ఉద్దేశం చెప్తున్నా, పథకాలు ఇవ్వటం కంటే పని కల్పించడం మంచిది. ఏ ప్రభుత్వం అయినా పథకాలు ఇస్తే అభివృద్ధి జరగదు, డెవలప్మెంట్ ఉండదు. పని కల్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే డెవలప్ అవుతారు. నా ఉద్దేశం అది. సంక్షేమం ఉండాలి, ఉండకూడదని అంటలేదు, దానికి తగ్గట్టుగానే ఉండాలి. చూస్తున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 2 సంవత్సరాలను రాజధాని పూర్తి చేస్తామన్నారు. దీని మీద ఎవరికైనా ఇప్పుడు చెప్పింది చేయకపోతే వాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. ఈసారి మళ్ళీ ప్రజలు చేసిన వాళ్ళకే ఓటేస్తారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు ఇస్తా అన్నాడు కదా, దాని మీద చేస్తాడు. ఆ నమ్మకం ఉంది, చేస్తాడు. గతంలో చేశారు అట్లా? గతంలో అటు చేయలే. ఇప్పుడు స్టార్టింగ్లో మాకు తెలిసిన వరకు ఇప్పుడు చేస్తాడు. అంటే 2014 నుంచి 19 వరకు అది అతను మారుపుదల వచ్చింది. అతనిలో మారుపుదల వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో నేను మారిన చంద్రబాబు నాయుడు చూస్తారో అన్నారు. దీనివల్ల అది ఎన్నో కొన్ని ఆడవాళ్ళకి ఎన్నో లతనలు ఉంటాయి, కొన్ని ఉంటాయి కదా పట్ల. అది మనం చెప్పేది కాదు, మనం మీకు చెప్పేది కాదు విలేకరులకు. అది తెనాలి ప్రజలు ఎలాంటి అభివృద్ధి చేయమని అడుగుతున్నారు. చేస్తే చేయించుకుంటారు. ఏ విధంగానైనా సరే గవర్నమెంట్ చేయాల్సిన పనులల్లో ప్రజలు చేయాల్సిన చేస్తే ప్రజలు అనుభవిస్తారు. సార్, ఇక్కడ తెనాలి అన్నబత్తిని శివకుమార్ ఓడిపోవడం కారణం వాళ్ళు చేసిన తప్పిదాలే. ఎలాంటి అంటే ఏం చెబుతాం, పబ్లిక్గా ఏం చెబుతాము? అదే అది వాటర్ని పట్టుకొని సామాన్యుని పట్టుకొని కొట్టచ్చా? తప్పు కదా అది. కొడతాం కూడా పొద్దున తెల్లారుదాం 8ంటికే కొట్టేస్తారా? వాళ్ళు చేసిన చాలా తప్పులు ఉన్నాయిలే. కొత్త ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? కొత్త ప్రభుత్వం చూద్దాం, అప్పుడేమైంది, ఎన్నాళ్ళు కలిసి ఉంటారు వీళ్ళు చూద్దాంగా. అంటే 2 సంవత్సరంలోనే రాజధాని పూర్తి చేస్తామని. అవన్నీ జరగని పనులమ్మా, అవన్నీ జరగని పనులు.
సార్ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఆలస్యత కారణం వైసీపీ అని చంద్రబాబు నాయుడే కారణం అని వైసీపీ చెప్తారు. అవన్నీ బోటకు మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం తప్ప ఏం లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ చేశారు, ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగున్నారు. అవి చెప్పకూడదుగా, మరి ఒకప్పుడు ఆయన కూడా ఇట్లానే మాట్లాడాడుగా, అవి ఏం చెబుతాం, తప్పులేదు. సార్ రిషికొండ మీద మీ అభిప్రాయం? రిషికొండ మీద సొంతంగా ఏం కట్టుకోలేదుగా, అధికార నివాసం కోసం ఎవరు అధికారంలో వస్తే వాళ్ళు ఉంచుకుంటారు, దాని తప్పేం లేదు. సార్ చంద్రబాబు నాయుడు మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరు కనబడతారని చెప్పారు. అవన్నీ కళ్ళ మాటలు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ హామీలు ఉచిత పథకాలు ఇస్తానని చెప్పడం జరిగింది. పథకాలు ఇవ్వటం ఇద్దరూ తప్పే. సార్ కేంద్రంలో ప్రత్యేక హోదా అడిగే నేను జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నాకు కనుక ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ప్రత్యేక హోదా అడుగుతానన్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్కంగానే అన్నాడుగా, వాళ్ళ అనుకున్న సీట్లన్నీ వచ్చేసి మనం అడిగే అవకాశం లేకుండా పోయిందని. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు అడుగుతారు, తప్పేముంది ఇప్పుడు ఆ మాట అనడంలో తప్పులేదు. కేంద్రంలో మన రాష్ట్రం ఒక అవసరత కేంద్రానికి ఉందని చెప్పి అనేక మీడియాలు కానీ మనకు కూడా తెలుస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగకూడదు కారణం స్వార్థం. అంటే అదే మొత్తం అందరూ ఒకటైతే పర్వాలేదు. కొంతమంది ఈఎంఐలు అంటే అది ఎట్టా అనేది చెప్తాం. ఫస్ట్ కాగితాలు, తర్వాత ఈఎంఐలు పెట్టారు. ఈఎంఐలు తీయమంటే తీరు కదా, ఒకళ్ళు చేస్తే కుదరదుగా. అందరూ అన్ని పార్టీల వాళ్ళు అనుకుంటే తీసేస్తారు, లేదంటే లేదు. సార్ పోలవరం అని చంద్రబాబు వల్ల ఆలస్యమైందని వైసీపీ వల్ల ఆలస్యమైందని టీడీపీ చెప్తారు. అసలు ఇది పెట్టిందే ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి వచ్చింది అది పోలవరం అనేది. అది మనకు తెలియదు. ఎప్పటికప్పుడు పార్టీలు మారుతానో ఒకళ్ళ మీద ఒకళ్ళు అని కాదుగా. అది చెయ్యాలని ప్రభుత్వానికి ఉండాలి, మన రాష్ట్రంలో బాగుపడాలి, అన్ని దేశాల కన్నా బాగుండాలి అనేది మనకు ఉండాలి. అది ఏ పార్టీ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు, బాగా చేస్తున్నాడు కాబట్టి. హైదరాబాద్ ఉంది, ఎంత బాగుంది. అక్కడికి వెళ్తే చంద్రబాబుకి ఏంటనే చెబుతున్నారు వాళ్ళు. ప్రజలందరూ మారారు. అది సార్ 2 సంవత్సరాలు రాజధాని పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు, సమస్య లేదు. సార్ మారిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారని చెప్తున్నారు. ఏది మారిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారు, అందరూ చూస్తారు. ఏముందా, అందరూ చూస్తారు. ఎవరు వచ్చినా ప్రభుత్వం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకోవాలి. అన్ని రాష్ట్రాల కన్నా బాగుండాలని కోరుకోవాలి. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి చేశాడుగా, స్పీకర్ చేశాడుగా, రికార్డ్ బ్రేక్ మనిషి ఆయన నాదెండ్ల మనోహర్. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడే కాదు, ఇంకేముంది, మోడీ చంద్రబాబు నాయుడు ముగ్గురేగా, ఎవరు ఉంది. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామన్నారు. ఎవరు 2 సంవత్సరాలు కాదు, ఎవరు చేసేది? వీళ్ళు చేస్తారన్నారు. తర్వాత 2 అయితే 3 అయితే 5 లాస్ట్లో, అదే లెక్క చెప్పలేము కదా. ఇప్పుడు జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు.